Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation to Unit 2 Income from Profession, Part E Digital Class. పన్ను విధింపు 2 యూనిట్ 2 వృత్తి నుండి ఆదాయం పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 3 పేజ్ నెంబర్ 254. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు గల పేజ్ నెంబర్ 254లో గల ప్రాబ్లం నెంబర్ 3ని మనము ఈ పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ ద్వారా మనం సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు పేజ్ నెంబర్ 254 నందు గల ప్రాబ్లం నెంబర్ 3ని చూడవలసి ఉంటుంది. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఈ క్రింది 31/3/2020 నాటి ఆదాయ వ్యయాల ఖాతా నుండి శ్రీ సాత్విక్ యొక్క న్యాయవాద వృత్తి నుండి ఆదాయంను లెక్కింపు. ఇక ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రీ సాత్విక్ గారు న్యాయవాద వృత్తిని చేపట్టి ఉన్నారు. అదేవిధంగా న్యాయవాద వృత్తి నుండి ఆర్జించినటువంటి ఆదాయాల గురించి, అదేవిధంగా వ్యయాలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల ఖాతాను మనకు ఇవ్వడం అనేది జరిగింది. అందుచేత ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు శ్రీ సాత్విక్ గారు గత సంవత్సరం అయినటువంటి 2019-20 నందు ఆర్జించినటువంటి ఆదాయాలు వ్యయాల వివరాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అయినటువంటి 2020-21 శ్రీ సాత్విక్ గారి యొక్క న్యాయవాద వృత్తి నుండి ఆదాయాన్ని మనము లెక్కించవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆదాయ వ్యయాల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. అందుచేత మనము డెబిట్ సైడ్ పార్ట్ అయినటువంటి ఆదాయ వ్యయాల ఖాతాలో ఎడమ చేతి భాగంలో ఉన్నటువంటి డెబిట్ భాగం నందు వ్యయాలు ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుడి భాగం అయినటువంటి క్రెడిట్ వైపున ఆదాయాలు ఉండడం అనేది జరుగుతుంది. ఇచ్చినటువంటి సమాచారం నందు మనకు వృత్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యయాలు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలు కూడా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఆదాయాల విషయంలో కూడా వృత్తితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాయాలు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు మరియు ఇతర శీర్షికలలో చూపించవలసినటువంటి ఆదాయాలు కూడా కలిసి ఉండడం అనేది జరిగింది. కావున విద్యార్థులు ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాల ఖాతా నుండి కేవలం వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను మరియు వ్యయాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలే కానీ లేదా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను మనము వదిలివేయవలసి ఉంటుంది. పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా ఇచ్చినటువంటి వివరాలకు అదనంగా అదనపు సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ అదనపు సమాచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ మనము సంబంధిత అంశం నుండి తీసివేయడం లేదా కలపవలసినదా అనేటువంటి అంశాన్ని పరిశీలించి మనము శ్రీ సాత్విక్ గారి యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆదాయ వ్యయాల ఖాతాలో మొదటగా మనం వ్యయాల గురించి అదేవిధంగా ఆదాయాల గురించి కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ఇక వ్యయాల వైపు అనుమతించేటువంటి ఆదాయాలు, ఎడమవైపు అనుమతించేటువంటి వ్యయాల గురించి, అదేవిధంగా మనము అనుమతించని వ్యయాల గురించి కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు డెబిట్ సైడ్ వ్యయాల సైడ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వ్యయాలకు సంబంధించి.
టూ కార్యాలయపు అద్దె 40,000 రూపాయలు, కార్యాలయపు ఖర్చులు 30,000 రూపాయలు, టూ టెలిఫోన్ ఖర్చులు 10,000 రూపాయలు వృత్తిపరమైనటువంటి ఖర్చులు. కావున మనం తగ్గింపించటకు అవకాశం కలదు. అదేవిధంగా గృహోపయోగ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతమైనటువంటి ఖర్చు వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. విరాళాలు 10,000 రూపాయలు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అస్సెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయాన్ని మరియు మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం, ఆదాయ పన్ను రెండు కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి వ్యయాలు. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా కూతురుకు బహుమతులు, ఇక్కడ కూతురుకు బహుమతి అనేది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున మనం వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా కూతురుకు బహుమతే కావచ్చు, కొడుకుకు బహుమతే కావచ్చు, కోడలకు బహుమతే కావచ్చు, తల్లికి బహుమతే కావచ్చు, లేదా తండ్రికి బహుమతే కావచ్చు, లేదా మామకు బహుమతే కావచ్చు, లేదా స్నేహితులకు బహుమతులే కావచ్చు, బంధువులకు బహుమతులే కావచ్చు, లేదా మరే ఇతర వ్యక్తులకు వృత్తితో సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో ఆ బహుమతుల యొక్క ఖర్చు మొత్తాన్ని మనం వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా అవి వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలు, వృత్తితో సంబంధం లేనటువంటి ఖర్చులు. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఇక పీపీఎఫ్ లో జమ చేసినటువంటి మొత్తానికి కూడా మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అంటే గృహోపయోగ ఖర్చులు, విరాళాలు, ఆదాయపు పన్ను, జీవిత బీమా ప్రీమియం, కూతురుకు బహుమతులు, పీపీఎఫ్ లో జమ చేసినటువంటి మొత్తాలను మనం పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా పుస్తకాలు మరియు పత్రికలు, మోటార్ కార్ ఖర్చులు, మోటార్ కారుపై తరుగుదల, కోర్టు ఫీజులు, స్టాంపులు, చాంబర్ అద్దె మొదలగు అంశాలన్నింటినీ కూడా మనం వృత్తిపరమైనటువంటి వ్యయాలుగా గుర్తిస్తున్నాం. కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా చివరి ఐటమ్ అయినటువంటి మిగులు 3,19,000 రూపాయలు. అంటే ఇచ్చినటువంటి ఖాతా ఆదాయ వ్యయాల ఖాతా. కావున ఆదాయ వ్యయాల ఖాతా లాభ నష్టాల ఖాతాను పోలి ఉంటుంది. ఇక్కడ లాభ నష్టాల ఖాతాను పోలి ఉండడం చేత మనకి మిగులు అనేది రావడం అనేది జరిగింది. విద్యార్థులు ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చినప్పటికీ లేదా వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చినప్పటికీ కూడా ప్రారంభపు నిల్వను, వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఏడల ప్రారంభపు నిల్వను, అదేవిధంగా ముగింపు నిల్వను కూడా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చిన ఏడల మనము టూ మిగులు అని ఇచ్చిన ఏడల ఆ మిగులు మొత్తాన్ని కూడా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రశ్న యందు ఆదాయ వ్యయాల ఖాతా ఇవ్వడం చేత మనకు టూ మిగులు 3,19,000 రూపాయలు మనం పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇక విద్యార్థులు వ్యయాల గురించి ఏ విధంగానైతే మనం పరిశీలించామో అదేవిధంగా ఆదాయాల గురించి కూడా వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆదాయాల గురించి, అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాల గురించి కూడా మనము పరిగణించవలసి ఉంటుంది, అదేవిధంగా పరిశీలించవలసి కూడా ఉంటుంది. ఇక ప్రాక్టీస్ ఫీజు 3,40,000, అదేవిధంగా ప్రత్యేక కమిషన్ ఫీజు 60,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో వృత్తికి సంబంధమైనటువంటి ఆదాయాలు. కావున వాటిని మనం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది, అదేవిధంగా మనం ఆదాయాలుగా లెక్కలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక గృహాస్తి నుండి అద్దె అస్సెస్సీ శ్రీ సాత్విక్ గారు గృహాస్తి నుండి అద్దె స్వీకరించున్న 40,000 రూపాయలు. కావున అస్సెస్సీ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికనందు మనం లెక్కించవలసి ఉంటుంది. అది వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు, కావున మనం వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు వడ్డీ, డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో బ్యాంకు వడ్డీ 10,000 రూపాయలు మరియు డివిడెండ్ 20,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో 20,000 రూపాయలు రెండు మొత్తాలు కూడా అస్సెస్సీ యొక్క 5వ ముఖ్య శీర్షిక అయినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అవి వృత్తిపరమైనటువంటి ఆదాయాలు కాదు, కావున మనం వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా పరీక్షా అధికారి ఫీజు రూపాయలు 30,000 వృత్తిపరమైనటువంటి ఆదాయంగా మనం పరిగణించవలసి ఉంటుంది. ఎందుకనగా శ్రీ సాత్విక్ గారు ప్రముఖ న్యాయవాది. అదేవిధంగా ఆ న్యాయవాది వృత్తిని అభ్యసించేటువంటి విద్యార్థులే కావచ్చు, లేదా జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ లాయర్స్ కానీ, లేదా న్యాయ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు పరీక్షా అధికారిగా కనుక వెళ్ళిన ఎడల ఆ పరీక్షా అధికారి రుసుము ఏదైతే ఉందో, ఆ ఫీజు ఏదైతే ఉందో అది మనం వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అందుచేత 30,000 రూపాయలు పరీక్షాధికారి ఫీజు వృత్తిపరమైనటువంటి ఆదాయము అగును. అదేవిధంగా క్లయింట్ల నుండి బహుమతులు 12,000 రూపాయలు ఉండడం అనేది జరిగింది. క్లయింట్ల నుండి బహుమతులు మనము వృత్తిపరమైనటువంటి ఆదాయంగా
మనం పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఏమైనా సర్దుబాటు మొత్తాలు ఉన్న ఎడల మనం సర్దుబాటు చేసినటువంటి తదుపరి వచ్చినటువంటి మొత్తాన్ని మనము వృత్తిపరమైనటువంటి బహుమతుల విలువగా తీసుకునవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే అదేవిధంగా ఇక్కడ క్లయింట్ అంటే న్యాయవాదికి క్లయింట్ అంటాం. అదేవిధంగా వైద్య వృత్తి నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో వైద్యునికి రోగికి డాక్టర్కు పేషెంట్కు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారో ఇక్కడ క్లయింట్ మరియు లాయర్ ఆర్ అడ్వకేట్ కూడా అదే సంబంధాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లయింట్ నుండి వచ్చేటువంటి బహుమతులను మాత్రమే మనము వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి సమాచారానికి ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాల ఖాతాకు అదనంగా ఇచ్చినటువంటి సమాచారాన్ని జత చేస్తూ అందులోని అంశాలను మనం పరిశీలించి మనము శ్రీ సాత్విక్ గారి యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక అదనపు సమాచారం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఒకటవది ఇతర సమాచారంలో ఒకటవ అంశం 50% మోటార్ కారును సొంత అవసరాలకు వాడడమైనది. అంటే దీని అర్థం మోటార్ కారును కలిగి ఉన్నటువంటి సాత్విక్ గారు న్యాయవాద వృత్తి కోసం 50% మోటార్ కారును ఉపయోగించారు. అదేవిధంగా 50% తన సొంత అవసరాల నిమిత్తం ఉపయోగించి ఉన్నారు. కావున 50% మోటార్ కారు ఖర్చులే కావచ్చు. మోటార్ కారుకు సంబంధిత ఖర్చుల్లో కేవలం 50% మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చే అవకాశం కలదు. అదేవిధంగా విరాళాలు రామకృష్ణ మఠ్ హైదరాబాద్కు చెల్లించినవి. ఇక్కడ ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అసెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయం మరియు మొత్తం ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో మనము సెక్షన్ 80G ప్రకారం మనము స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం కలదు ఈ విరాళాలకు. అంతేకాని ఇక్కడ మనం వృత్తి నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో అది వృత్తిపరమైనటువంటి వ్యయంగా మనం భావించలేదు. అదేవిధంగా మూడవది కార్యాలయంలో సగభాగం సొంత నివాసంకు ఉపయోగించుతున్నాడు. దీని అర్థం శ్రీ సాత్విక్ గారు ఒకే గృహం నందు నివాసం ఉంటూ అదేవిధంగా అదే గృహం నందు కార్యాలయాన్ని నిర్వహించుతున్న కారణం చేత అతను సగభాగం సొంత నివాసానికి ఉపయోగించున్నాడు. కావున చెల్లించినటువంటి అద్దె లేదా అద్దెకు సంబంధించినటువంటి వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయంలో కేవలం 50% మాత్రమే అంటే సగభాగం మాత్రమే మనము ఖర్చుగా అనుమతించడానికి అవకాశం కలదు. మిగతా సగభాగాన్ని మనం పరిగణలోనికి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం కార్యాలయం కోసం వెచ్చించినటువంటి అద్దెను మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా బహుమతులలో ₹6,000 స్నేహితులు మరియు బంధువుల నుండి వచ్చినవి కలిసి ఉన్నాయి. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే ₹6,000 స్నేహితులు మరియు బంధువుల నుండి వచ్చినవి కలిసి ఉన్నాయి. అంటే ఇక్కడ శ్రీ సాత్విక్ గారి యొక్క వృత్తి న్యాయవాద వృత్తి ద్వారా వచ్చినటువంటి బహుమతుల మొత్తంలో స్నేహితులు మరియు బంధువుల ద్వారా వచ్చినటువంటి ₹6,000 కలిసి ఉన్న కారణం చేత మనం ఆ ₹6,000 మనం తీసివేయవలసి ఉంటుంది. ఎందుకనగా ఇది వృత్తిపరమైనటువంటి ఆదాయం కాదు. అదేవిధంగా స్నేహితులు బంధువులు వృత్తితో సంబంధం లేని వారు కావున మనము ఈ మొత్తాన్ని ఆదాయంగా పరిగణించటకు అవకాశం లేదు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం విద్యార్థులు టేబుల్ను ఈ విధంగా ముందుగా డ్రా చేసుకునవలసి ఉంటుంది. ఫస్ట్ డ్రా టేబుల్ లైక్ దిస్. తదుపరి స్టెప్ నెంబర్ 2 నందు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ సాత్విక్ యొక్క న్యాయవాద వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించుట. ఇక మనకిచ్చినటువంటి వివరాలను పరిశీలించగా శ్రీ సాత్విక్ గారు అసెస్సి. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 మనము అతని యొక్క న్యాయవాద వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక వివరాలు ఆదాయం రూపాయలు రాసిన తదుపరి స్టెప్ 2 నందు మనము హెడ్డింగ్ రాసిన తదుపరి వివరాలు ఆదాయం రూపాయలు రాయవలసి ఉంటుంది. ఇక స్టెప్ 3 నందు కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూలు. అంటే ఒకవేళ ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల ఆదాయాలను మనం పరిగణించవలసి ఉంటుంది. ఒకవేళ వసూళ్లు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఎడల మనం వసూళ్లను పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఫీజు, అదేవిధంగా ప్రత్యేక కమిషన్ ఫీజు, పరీక్షాధికారి ఫీజు, క్లయింట్ల నుండి బహుమతులు ₹12,000 మొత్తం బహుమతులు రాగా అందులో స్నేహితులు మరియు బంధువుల నుండి వచ్చినటువంటి బహుమతులు ₹6,000 కలిసి ఉండడం అనేది జరిగింది. అందుచేత మొత్తం బహుమతులు 12,000 నుండి
మనం వృత్తిపరమైనటువంటి బహుమతులను కనుగొనేటువంటి లేదా లెక్కించేటువంటి క్రమంలో స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి వచ్చినటువంటి 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 6,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 6,000 రూపాయలే మన వృత్తిపరమైనటువంటి బహుమతులుగా మనము లెక్కించవలసి ఉంటుంది. ఇక ప్రాక్టీస్ ఫీజు 3,40,000, ప్రత్యేక కమిషన్ ఫీజు 60,000, పరీక్షాధికారి ఫీజు 30,000, క్లయింట్ల నుండి బహుమతులు మనకు 6,000 రూపాయలు. ఇక్కడ 3,40,000, అదేవిధంగా 60,000 ప్లస్ 30,000 ప్లస్ 6,000 కూడగా వచ్చినటువంటి శ్రీ సాత్విక్ గారి యొక్క వృత్తిపరమైనటువంటి వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలు 4,36,000 రూపాయలు. మనం స్టెప్ 3 నందు మనము శ్రీ సాత్విక్ గారి యొక్క ఇచ్చినటువంటి వివరాల నుండి మనము సాత్విక్ గారి యొక్క వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అదేవిధంగా స్టెప్ నెంబర్ 4 నందు 2వ హెడ్డింగ్ కింద మనం వృత్తితో సంబంధం ఉన్నటువంటి శ్రీ సాత్విక్ గారి యొక్క వ్యయాలను కనుక మనం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము వృత్తి నుండి ఆదాయంగా లెక్కించవలసి ఉంటుంది. ఇక వ్యయాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనము స్టెప్ నెంబర్ 4 నందు లెక్కించవలసి ఉంటుంది. ఇక స్టెప్ నెంబర్ 4 నందు 2వ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు. ఈ వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాల విషయానికి వచ్చినట్టయితే మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఆదాయ వ్యయాల ఖాతా ఇవ్వడం అనేది జరిగింది. కావున ఇచ్చినటువంటి ఆదాయ వ్యయాల ఖాతా నుండి మనం వ్యయాల వైపు నుండి కేవలం వృత్తిపరమైనటువంటి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటూ అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకుంటూ మనము వృత్తిపరమైనటువంటి వ్యయాలను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వ్యయాలను నిర్ధారించవలసి ఉంటుంది. ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే కార్యాలయపు అద్దె 40,000 రూపాయలు మొత్తం అద్దె. అందులో 50% శ్రీ సాత్విక్ గారు సొంత నివాసానికి అద్దె గృహం వాడుచున్నాడు. కావున అద్దెలో సగభాగం మాత్రమే మనం అనుమతించే ఖర్చుగా మనము నిర్ధారించవలసి ఉంటుంది. అంటే చెల్లించినటువంటి 40,000 రూపాయల్లో కార్యాలయానికి సగభాగం వాడుచున్నాడు, అదేవిధంగా సొంత నివాసానికి సగభాగాన్ని గృహాన్ని వాడుచున్న కారణం చేత మనము కార్యాలయానికి వాడేటువంటి సగభాగానికి పూర్తిగా చెల్లించిన 40,000 రూపాయల నుండి 50% మాత్రమే మనం తగ్గింపు ఇచ్చే అవకాశం కలదు. అనగా 40,000 మల్టిప్లై విత్ 50 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 20,000 రూపాయలు మాత్రమే వృత్తిపరమైనటువంటి అద్దెగా మనం పరిగణించవలసి ఉంటుంది, అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది జీతాలు 30,000 రూపాయలు, టెలిఫోన్ ఖర్చులు వృత్తిపరమైనటువంటి ఖర్చే, అదేవిధంగా పుస్తకాలు మరియు పత్రికలు 8,000 రూపాయలు, మోటారు కారు ఖర్చులు 24,000 రూపాయలు కాగా అదేవిధంగా సర్దుబాటులో లేదా అదనపు సమాచారం ఇతర సమాచారంలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మోటారు కారును 50% వ్యక్తిగత అవసరాల నిమిత్తం వాడుచు 50% వృత్తిపరంగా కార్యాలయ నిమిత్తం వాడుచున్న కారణం చేత చెల్లించిన లేదా వెచ్చించినటువంటి ఖర్చుల మొత్తం 24,000 రూపాయలలో మనం కేవలం 50% మాత్రమే వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావిస్తాం. కావున 24,000 మల్టిప్లై విత్ 50 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 12,000 రూపాయలు మాత్రమే వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావించడమైనది. అదేవిధంగా మోటార్ కారుపై తరుగుదల 12,000 రూపాయలు కాగా మోటార్ కారును వృత్తిపరమైనటువంటి అవసరాలకు అదేవిధంగా సొంత అవసరాలకు వాడుతున్న కారణం చేత మనం 50% మాత్రమే తరుగుదలను మనము వృత్తిపరమైనటువంటి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున 12,000 మల్టిప్లై విత్ 50 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 6,000 రూపాయలుగా మనము నిర్ధారించవలసి ఉంటుంది, లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా శ్రీ సాత్విక్ గారి న్యాయవాది కావున అతనికి సంబంధించినటువంటి కోర్టులో చెల్లించినటువంటి ఫీజు మొత్తాలే కావచ్చు, రుసుములే కావచ్చు, లేదా స్టాంప్స్ ఏవైతే ఉన్నాయో వృత్తిపరమైనటువంటి ఖర్చులుగా భావిస్తున్నాం. కావున వాటికి పూర్తిగా తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఛాంబర్ అద్దె రూపాయలు 4,000 రూపాయలు. అంటే ఇక్కడ శ్రీ సాత్విక్ గారికి కనుక ఒక ప్రత్యేకమైనటువంటి ఛాంబర్ని కనుక అద్దెకి తీసుకున్నట్టయితే ఆ ఛాంబర్కు చెల్లించినటువంటి అద్దెను కూడా మనము వృత్తిపరమైనటువంటి ఖర్చుగా భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఇక 2వ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు వ్యయాలు శీర్షిక హెడ్డింగ్ కింద కార్యాలయపు అద్దె 20,000 రూపాయలు, అదేవిధంగా సిబ్బంది జీతాలు 30,000 రూపాయలు, టెలిఫోన్ ఖర్చులు 10,000 రూపాయలు,
పుస్తకాలు పత్రికలు 8,000 రూపాయలు, మోటార్ కారు ఖర్చులు 12,000 రూపాయలు, మోటార్ కారుపై తరుగుదల 6,000 రూపాయలు, కోర్టు ఫీజులు స్టాంపులు 10,000 రూపాయలు, అదేవిధంగా చాంబర్ అద్దెను మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తం 1,00,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఈ 1,00,000 రూపాయలు కనుగొన్న తదుపరి రెండవ హెడ్డింగ్ కింద వ్యయాలు లేదా చెల్లింపుల మొత్తాన్ని కనుగొన్న తదుపరి పిదప మనము మొదటి హెడ్డింగ్ ద్వారా కనుగొన్నటువంటి వృత్తిపరమైనటువంటి ఆదాయాల నుండి వృత్తిపరమైనటువంటి వ్యయాలు లేదా చెల్లింపుల మొత్తం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం న్యాయవాద వృత్తి నుండి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అంటే శ్రీ సాత్విక్ గారి యొక్క 4,36,000 ఆదాయం నుండి 1,00,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 3,36,000 రూపాయలే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు గత సంవత్సరంలో శ్రీ సాత్విక్ గారు ఆర్జించినటువంటి ఆదాయాన్ని మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2021 నందు లెక్కించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనము వివరణ లేదా చిత్తు పనిని కూడా మనం చూపించవలసి ఉంటుంది. ఒక ఖర్చుకు తగ్గింపు ఇవ్వడానికి గల కారణాన్ని, ఇవ్వకపోవడానికి గల కారణాన్ని తెలుసుకున్న విధంగానే మనం ఆ ఖర్చును వృత్తిపరమైన ఖర్చుగా భావించకపోవడానికి అదనపు సమాచారానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి వివరణ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఇక చిత్తు పని వివరణ 1వది ఆదాయాలకు సంబంధించి మొదటి హెడ్డింగ్ సంబంధించింది. వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి వసూళ్లను మరియు ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవాళ్ళను, అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లు మరియు ఆదాయాలను వదిలివేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ ఫీజు, ప్రత్యేక కమిషన్ ఫీజు, పరీక్ష అధికారి ఫీజు మొత్తం 3 మొత్తాలు కూడా మనకు వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలే కావున మనం ఆదాయాలుగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా క్లయింట్ల నుండి బహుమతులు, పూర్తి బహుమతులు 12,000లో మన వృత్తితో సంబంధం లేనటువంటి బంధువులు, స్నేహితుల నుండి వచ్చినటువంటి 6,000 రూపాయలు కలిసి ఉండడం జరిగింది. కావున 6,000 రూపాయలను 12,000 నుంచి తీసివేయగా వచ్చినటువంటి 6,000 రూపాయలే మనకు వృత్తిపరమైనటువంటి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా 2వ చిత్తు పని లేదా వివరణ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలను, అనగా వృత్తితో సంబంధం లేని చెల్లింపులను మరియు వ్యయాలను ఖర్చులను వదిలివేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే కార్యాలయ అద్దె ఏదైతే ఉందో ఆ కార్యాలయ అద్దెలో శ్రీ సాత్విక్ గారు 50% సొంత గృహానికి వాడుతున్న కారణం చేత చెల్లించిన అద్దెలో 50% మాత్రమే మనం వృత్తిపరమైనటువంటి ఖర్చుగా చూపించవలసి ఉంటుంది. సిబ్బంది జీతాలు, టెలిఫోన్ ఖర్చులు, పుస్తకాలు మరియు పత్రికలు, మోటార్ కారు ఖర్చులు 24,000, అదేవిధంగా 50% లెక్కించగా వచ్చినటువంటి 12,000 మొత్తానికి, మోటార్ కారుపై తరుగుదల కూడా 12,000 కాగా 50% లెక్కించగా వచ్చినటువంటి 6,000 రూపాయలకు కోర్టు ఫీజులు మరియు స్టాంపులు చాంబర్ అద్దెకు మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. హియర్ థర్డ్ ప్రాబ్లం. Sri Satvik is a leading lawyer in Hyderabad. He has prepared the following income and expenditure account for the year ending 31st March 2020. Compute his professional income. Here, income and expenditure account, debit and credit. And I am ready. Right now, I am explain about the left hand side expenditure and debit side. To office rent is related to the professional expenditure. Office salaries is related to the professional, and telephone expenses related to the profession. Household expenses is shown under the and computed under the main head, second main heading, income from house property. It's not related to the profession. Charity rupees 10,000 according to the Income Tax Act 1961 under section 80G. Donations or charities is given under section 80G from the gross total income of the assessee, and income tax is a personal tax, that's why not allowed as deduction. Life insurance premium is also personal expenditure, that's why not allowed as deduction. Gifts to daughter 8,000 is a personal expenditure, that's why not allowed as deduction. And contribution to PPF 12,000 is also not allowed as deduction. Books and journals allowed as deduction. Motor car expenses related to the profession and allowed the deduction. Depreciation on car, court fees and stamps, rent of the chamber is also allowed as deduction. To surplus we need not to take it into the account. Here students come to the credit side and right hand side of the account. Income
Here, by practicing fees 3,40,000 professional income and special commission fees also professional income. Rent on house property is shown under the second heading, income from house property, and bank interest rupees 10,000, dividends rupees 20,000. Both are the shown under the under head income from other sources, and examiners fees 30,000, gifts from clients 12,000. Both are the professional incomes. And other information here, 50% of motor car is towards domestic purpose, and partly 50% of car is used for the personal use and 50% of the car is used for the official or professional purpose. Charity is given to the Ramakrishna Math, Hyderabad, and third is half of the premises where profession is carried on his used for the own residence. Ikkada 50% and 50% house is used for the own purpose, residential purpose, and own is maintained with the office. Fourth one is gifts into rupees 6,000 from friend and well wishers. విద్యార్థులు స్టెప్ నెంబర్ 1 నందు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ విధంగా టేబుల్ను డ్రా చేసుకునవలసింది. ఫస్ట్ డ్రా ద టేబుల్ లైక్ దిస్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్. In step 2, computation of Mr. Satvic's income from lawyer profession for the current assessment year 2020 and 2021. Heading now, you can write heading. ఈ విధంగా హెడ్డింగ్ ను రాయవలసి ఉంటుంది. పర్టిక్యులర్స్ రూపీస్. అండర్ థర్డ్ స్టెప్, యాడ్ ప్రొఫెషనల్ రిసిట్స్ ఆర్ ఇన్కమ్స్. Practicing fees 3,40,000, special commission fees 60,000, examiners fees 30,000, gifts from clients 12,000, total is 12,000, minus gifts from friends and relatives is rupees 6,000 is equal is professional gifts value is 6,000. Here 3,40,000 plus 60,000 plus 30,000 plus 6,000 is equal 4,36,000 rupees is the Mr. Satvic's professional receipts value. Under step 4, under second heading, less professional payments or expenses. Office rent 40,000. 40,000 is the 50% house is used for the own residential purpose. That's why we need to deduct only 50% of rent. Here 40,000 multiplied with 50 divided by 100 is equal to 20,000 is allowed as deduction. Office salaries, telephone expenses, books and journals, and motor car expenses. Here motor car is used 50% for personal purpose and 50% is the official purpose. That's why official purpose car is used 50%. That's why 50% of expenses will be allowed as deduction. Here 24,000 multiplied with 50 divided by 100 is equal to 12,000. And depreciation is also 50% allowed as deduction. 12,000 is the depreciation multiplied with 50 divided by 100 is equal to 6,000 is allowed as deduction. Court fees and stamps 10,000, rent of the chamber 4,000. Here 20,000, 30,000 plus 10,000 plus 8,000 plus 12,000 plus 6,000 plus 10,000 plus 4,000 is equal to 1 lakh rupees. ఇక్కడ విద్యార్థులు మొదటి హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్ టోటల్ ఇన్కమ్స్ టోటల్ ఈస్ 4,36,000. ఆ 4,36,000 నుండి we need to deduct from 4,36,000 1 lakh. Here income from lawyer profession is 3,36,000. Here total expenses 1 lakh deductible from or less from the 4,36,000. Here 3,36,000 is the income from profession of Mr. Satvik for the current assessment year 2020 and 21. Working notes. Number 1, while computing income from profession, only professional related incomes, receipts are taken into account. Practicing fees as special commission fees, examiners fees, gifts from clients 12,000 minus 6,000 is equal to 6,000. And while computing income from profession,
only professional related expenditure and payments are allowed as deduction. Here office rent and office salaries, telephone expenses, books and journals, motor car expenses and depreciation on car, court fees and stamps and rent of the chamber allowed as deduction. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District, Komaram Bhim, Asifabad. Thank you once again, one and all.